ముఫాసా ద లయన్ కింగ్ యొక్క ఫుల్ మూవీ మీరు చూడనట్టయితే ఖచ్చితంగా ఇదొక స్పాయిలర్ వీడియో అనమాట. ఎందుకంటే మూవీ చూసిన వాళ్ళకి ఏమైనా స్మాల్ డౌట్స్ ప్లాట్లో ఉన్న క్లారిటీ ఇవ్వడానికి అయితే మాత్రం ఈ వీడియో కాస్త హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఓల్డ్ ముఫాసా యొక్క నవల్స్ కానీ యానిమేటెడ్ స్టోరీస్లో ఉండే ఒరిజినల్ ఆరిజిన్ స్టోరీ గురించి మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు ఫిల్మ్లోని మార్చిన ఈ కొత్త స్టోరీ గురించి అయితే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. లయన్ కింగ్ ఈవెంట్స్ తర్వాత సింబా అండ్ నాలా కలిసి ఓయాసిస్ దగ్గర వాళ్ళిద్దరికి ఆల్రెడీ కియార్ అనే కూతురు పుట్టిందనమాట. ఓయాసిస్ దగ్గర మరొక కబ్ని పుట్టించడానికి వెళ్తారనమాట. అలా వెళ్ళిన టైంలోని తన కూతురు కియారాని అయితే మాత్రం టిమోన్ పుంబాకి అప్పగించి చూసుకోమని చెప్తారు. అయితే ఆ ప్లేస్కి రఫీకి కూడా వచ్చి వాళ్ళతో పాటే కియారాని చూసుకుంటూ అండ్ కియారాకి అయితే మాత్రం వాళ్ళ తాత కథని చెప్తాడు. ఒకప్పుడు ఇబ్బందులు థ్రెట్స్ ని ఫేస్ చేసిన ఈ చాలా మంది యానిమల్స్ కి ఈ ప్రైడ్ ల్యాండ్స్ కి అయితే మాత్రం ఒక ఫ్రీడమ్ అండ్ పర్ఫెక్ట్ రూల్ ని ఈ ముఫాసా ఎలా తెప్పించాడనే స్టోరీని చెప్తాడనమాట. ముఫాసా ఒక స్మాల్ లైన్ ప్రైడ్ కి చెందిన మెసిగో అండ్ ఎఫియా లైన్స్ కి పుడతాడనమాట. అయితే వాళ్ళు మిథికల్ ల్యాండ్ అయిన మిలేలి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది అనే టైప్ ఆఫ్ ఫ్యాంటసీ స్టోరీస్ ని ముఫాసాకి చెప్తూ పెంచారనమాట. వాటర్ దగ్గర ఆడుకుంటున్న ముఫాసా సడన్ గా వరదలు రావడంతో వాళ్ళ పేరెంట్స్ నుండి తప్పిపోయి దూరంగా వచ్చేసి ఒక రాయల్ లయన్ క్లాన్స్ ఉండే దగ్గరికి వస్తాడనమాట. అయితే ఇక్కడ ఒక రాయల్ కబ్ టాకా వాటర్ లో కొట్టుకొచ్చిన ముఫాసాని చూస్తాడు. అలానే క్రోకోడైల్ దగ్గర చనిపోబోతున్న ముఫాసాని కూడా టాకా సేవ్ చేస్తాడు. అయితే అక్కడికి వచ్చిన టాకా వాళ్ళ మదర్ క్వీన్ ఏషియా అయితే మాత్రం మీ ఫాదర్ కింగ్ ఒబాసి ఇలా బయట వాళ్ళతోటి మాట్లాడడం గానీ వాళ్ళతో ఉండడానికి గానీ ఇష్టపెట్టుకోడు అని చెప్తుంది వాళ్ళ కొడుకు టాకాకి. వెంటనే ముఫాసా నేను అనామకుడిని కాదు, నాకు పేరెంట్స్ ఉన్నారు, వరదల్లోని ఈ వాటర్లోని కొట్టుకొని తప్పిపోయి వచ్చేసాను, ప్లీజ్ నా పేరెంట్స్ ని కలిసేలాగా మీరేమైనా సహాయం చేయగలరా అని చెప్పి క్వీన్ ఏషియాకి అడుగుతాడనమాట. వెంటనే ఆమె మనసు కూడా కరిగిపోతుంది. వెంటనే తన కొడుకు టాకా కూడా వీడిని మనతో పాటే పెంచుకుందాం, వాళ్ళ పేరెంట్స్ ని దొరికేలాగా కలిసేలాగా మనం ఏమైనా సహాయం చేద్దామని కూడా అంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ కింగ్ ఒబాసి అయితే మాత్రం బద్దకొస్తుడు మాత్రమే కాదు, జాతి భేదాలు కూడా కలిగి ఉండేవాడు. కాబట్టి ముఫాసా లాంటి బయట వాడిని అయితే మాత్రం మన క్లాన్స్ తో కలిసి పెంచుకునేలాగా మనతో నివసించేలాగా నేనైతే ఒప్పుకోనని చెప్తాడు. కానీ ముఫాసా మీలో ఒకరిలా కాదు, మీ రాయల్ క్లాన్ కు ఒక సర్వీస్ హెల్ప్ చేయడానికైనా సరే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ ముఫాసాకి టాకాకి ఒక పరుగు పందెం పెడతారనమాట. ఈ రేస్ లోని రాయల్ క్లాన్ అయిన టాకాని మ్యాచ్ చేయగలిగితే మాత్రం పక్కాగా ఈ రాయల్ క్లాన్ తో కలిసి నివసించడానికి నీకు అర్హత ఉందని చెప్పి మేము నిర్ణయించుకుంటామని చెప్పి ఈ టాస్క్ ని పెడతారు. కానీ టాకా కావాలనే ఓడిపోయి ముఫాసాని తన క్లాన్ తో నివసించడానికి ఛాన్స్ ఇవ్వడానికి అయితే మాత్రం రన్నింగ్ రేస్ లోని ముఫాసాని వినేలాగా చేస్తాడు. అండ్ కింగ్ ఒబాసి కూడా తన కొడుకు మీద చాలా కోపం అవుతాడు. అయితే ముఫాసాని లేడీస్ లైన్స్ దగ్గర ఉండడానికి అయితే మాత్రం స్మాల్ ఛాన్స్ ఇస్తాడు. క్వీన్ ఇషి ముఫాసాని ఒక తల్లిలాగే తనని ఒక కొడుకులానే చూసి పెంచింది. తల్లి దగ్గరే పెరిగినప్పటికీ లయన్స్ చేయాల్సిన అటాక్స్ ని కానీ టాకిల్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా ముఫాసాకి ట్రైనింగ్ ఇస్తూ నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పిస్తున్న సమయంలో అక్కడ 2 వైట్ లైన్స్ వస్తాయన్నమాట. ఈ వైట్ లైన్స్ అయితే మాత్రం క్వీన్ ఇషి మీద ముఫాసా మీద అటాక్ చేస్తాయి. ఇవి సైజ్ లో గానీ చూడడానికి గానీ వాటికన్నా పెద్దగా భయంకరంగా ఉంటాయి అనమాట. వాళ్ళ మదర్ మీద అటాక్ జరగడం చూస్తున్న టాకా అయితే మాత్రం భయంతో పారిపోతాడు అనమాట అక్కడ నుండి. కానీ ముఫాసా మాత్రం భయంతో పారిపోకుండా అక్కడున్న 2 వైట్ లైన్స్ మీద అటాక్ చేసి ఒక వైట్ లైన్ ని చంపేస్తాడు. ఆ మిగిలి ఉన్న సెకండ్ వైట్ లైన్ భయంతో పారిపోయి వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడున్న కింగ్ కీరోస్ కి అయితే మాత్రం సమాచారం అందిస్తాడనమాట. ఈ వైట్ లైన్స్ అన్ని కూడా వైట్ గా పెరగడం తోటి వాళ్ళ జాతికి చెందిన వాళ్ళందరూ కూడా వీళ్ళని దూరంగా వదిలేశారనమాట. సొంత వాళ్ళే ఇలా దూరంగా వదిలేయడంతో పాటు వాళ్ళ సైజ్ గానీ వాళ్ళ బలం గానీ వాళ్ళని చూడడానికి భయంకరంగా ఉండడంతో దొరికిందల్లా ఆక్రమించుకునే విధంగా క్రూరంగా మారిపోయిన ఈ వైట్ లైన్స్ జాతికి నాయకుడైన కీరోస్ కొడుకునే ముఫాసా ఇక్కడ చంపేశాడు యాక్సిడెంటల్ గా. తన కొడుకు చనిపోతున్నా ఇక్కడ తప్పించుకుని వచ్చి సమాచారం ఇచ్చిన ఈ సెకండ్ వైట్ లైన్ ని కూడా కీరోస్ అసలు వదిలిపెట్టకుండా వాళ్ళ సిస్టర్స్ తో కలిపి చంపించి తినేస్తాడు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో వీళ్ళని వెలివేసేస్తారు. కానీ వీళ్ళ సంఖ్య అలా పెరుగుతున్న కొద్దీ వీళ్ళ బలం అలా పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఇలా క్రూరంగా మారిపోయి ఇలా అమాయకంగా ఉండడం కాదు, అందరినీ అటాక్ చేసి చంపేసి మనం దాన్ని ఆక్రమించుకుంటేనే బ్రతకగలం అనే టైప్ ఆఫ్ బిహేవియర్కి వచ్చేసి కంప్లీట్ విలన్స్ గా మారిపోతాయి ఈ వైట్ లైన్స్ అంతా కూడా. త్యాగం చేసి వాళ్ళ మదర్ ని కాపాడినందుకైతే మాత్రం కింగ్ ఒబాసి ముఫాసాని మెచ్చుకుంటాడు అనమాట. కాకపోతే మనం వాళ్ళలో ఒకరిని చంపేశాం కాబట్టి వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి కనుక్కోండి అని చెప్పి వాళ్ళలో ఒకరు వెళ్ళి కనుక్కుంటే మంచిదని చెప్పి ముఫాసా సలహా ఇస్తాడనమాట. ఆ విధంగా కనుక్కోగా తెలిసింది ఏంటంటే కీరోస్ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా చంపేయడానికి ప్లాన్ చేశాడు. ముఖ్యంగా వాళ్ళ కొడుకుని చంపిన వాడిని అయితే మాత్రం ముఫాసాని వదిలిపెట్టకుండా చంపడానికి ప్లాన్ చేశాడు. వీళ్ళ సైజ్ గానీ బలం గానీ చాలా ఎక్కువగా వీళ్ళకన్నా 2-3 టైమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళతోటి వీళ్ళందరూ కూడా కలిసి పోరాడడం కష్టం. కాబట్టి ముందుగా వీళ్ళ ఫ్యూచర్ ని కాపాడుకోవడానికి అయితే మాత్రం టాకాని ముఫాసాని ఇక్కడ నుండి దూరంగా పారిపోమని చెప్తాడు. ఆల్రెడీ ఒకసారి భయంతో తన మదర్ ని కాపాడుకోలేకపోయిన గిల్ట్ టాకాలో ఉన్నప్పటికీ ఇంకొక ఆప్షన్ లేక వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి పారిపోతారనమాట. అక్కడికి వచ్చిన వైట్ లైన్స్ అయితే మాత్రం ఒబాసిని
క్వీన్ ఇషిని మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారనమాట. అయినా వీళ్ళిద్దరూ రివర్ నుండి తప్పించుకుంటున్నారని తెలిసి వీళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. చిన్నప్పుడు వాటర్ నుండి తప్పిపోయి వచ్చిన ముఫాసా అప్పటి నుండి వాటర్ అంటే భయపడతాడనమాట. కాబట్టి వాటర్లో దూకడం కన్నా వీళ్ళతో ఫైట్ చేయడం ఇంకొక ఆప్షన్ లేదని ఫైట్ చేస్తున్నప్పటికీ టాకా అయితే మాత్రం ముఫాసాని తోసేసి వాళ్ళిద్దరూ కూడా ఆ వాటర్ నుండి ఒక పెద్ద అడ్వెంచర్ చేసి వాళ్ళ నుండి తప్పించుకుని వస్తారు. కానీ కీరోస్ కొడుకుని చంపిన వాడైతే మాత్రం ఇంకా బతికే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా తప్పించుకున్నారనే విషయం అయితే మాత్రం వైట్ లయన్స్ కి తెలుసు. వాళ్ళిద్దరిని వదిలిపెట్టకుండా అయితే మాత్రం ఆ బతికిన వాడు మళ్ళీ తిరిగి సమాచారం ఇవ్వడానికి వెళ్తాడు. అలా తప్పించుకుని వెళ్ళిన వీళ్ళకి వైట్ లయన్స్ వల్లనే బాధపడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయిన లయనస్ అయిన సరబీని మీట్ అవుతారు. ఈ సరబీ చాలా తెలివైనది. దాంతో పాటు తన ఫ్రెండ్ జాజు ఆకాశంలో ఎగరడం వలన ఆ పిచ్చుక దూరంగా ఉండే లొకేషన్స్ ని గానీ ఫుడ్ ని గానీ అన్ని చూసి ఇక్కడ సరబీకి ఇన్ఫార్మ్ చేయగలుగుతుంది. ఓల్డ్ స్టోరీస్ లో కూడా జాజు యొక్క స్టోరీస్ కొద్దిగా ఇలానే ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ అనమాట. పోతే ఇక్కడ యంగ్ రఫీకిని కూడా అదే ప్లేస్ లో మీట్ అవుతారు. ఈ యంగ్ రఫీకిని కూడా వాళ్ళ సొంత వాళ్ళే దూరంగా వదిలేస్తారు. ఎందుకంటే స్పిరిట్స్ ని గానీ ఇలా మూఢనమ్మకాలని గానీ ఫ్యాంటసీస్ ని గానీ ఎక్కువగా నమ్మే రఫీకి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ క్లాన్స్ కి రావచ్చని ఇలా వెలివేస్తారు. చిన్నప్పుడు ముఫాసా వాళ్ళ మదర్ చెప్పే మెలేలి అనే ఒక ఫ్యాంటసీ పీస్ఫుల్ ప్లేస్ దగ్గరికి రఫీకి వెళ్ళబోతున్నాడని, డైలీ నైట్ విజన్స్ లో అయితే మాత్రం తన బ్రదర్ ని ఆ మెలేలి ప్లేస్ దగ్గర మీట్ అవుతున్నాడని చెప్పి ఆ మెలేలికి వెళ్ళడానికి దారి కూడా తెలుసని ముఫాసాకి చెప్తాడు. బాగా ఆకలితో ఉన్న టాకా అండ్ సరబీ ఇద్దరు కూడా ఈ రఫీకిని ముందు తినేద్దాం అనుకుంటారు. కాకపోతే ఈ రఫీకి వల్ల చాలా యూజ్ ఉందని చెప్పి తనతో పాటు వెళ్తే ఒక పీస్ఫుల్ వరల్డ్ కి వెళ్ళొచ్చని చెప్పి ముఫాసా తన అవసరం మనకు ఉందని చెప్పి ఆ మెలేలి అనే ప్లేస్ అదొక ఫ్యాంటసీ మాత్రమే కాదు, నా మదర్ కూడా చిన్నప్పటి నుండి చాలాసార్లు చెప్పేవాళ్ళు కాబట్టి ఈ రఫీకితో కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తారు. ఈ జర్నీలోని టాకాకి సరబీ మీద విపరీతమైన ఫీలింగ్స్ పెరుగుతాయన్నమాట. నిజానికి సరబీకి టాకా మీద ఎలాంటి ఫీలింగ్ కూడా ఉండదు, కానీ టాకా విపరీతంగా పెంచుకుంటాడు. ఈ విషయం ముఫాసాకి కూడా తెలుసు. అయితే అక్కడికి సడన్ గా అవుట్ సైడర్స్ ఆ వైట్ లైన్స్ అయితే మాత్రం వీళ్ళు వెళ్లే దారిని గమనించడం అక్కడికి రావడం ప్రయత్నిస్తారనమాట. అయితే అక్కడున్న తేనెటీగల బుట్టనైతే మాత్రం సరబీ కొట్టి అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తుంది. దానివల్ల పెద్ద గందరగోళం వీళ్ళున్న దారిలో కూడా క్రియేట్ అవ్వడంతో ఇక్కడ సరబీ కూడా ఒక చిన్న ట్రాప్ లో పడిపోతుందన్నమాట. ముఫాసా ఖచ్చితంగా సేవ్ చేయకపోతే సరబీ ఆ టైంలో చనిపోయేది. అయితే మొత్తానికి సేవ్ చేసిన ముఫాసా అయితే మాత్రం తను కోలుకోగానే నిన్ను సేవ్ చేసింది టాకా అని అబద్ధం చెప్తాడు. నిజానికి టాకా మంచివాడే, కాకపోతే పెరిగితనం ఎక్కువ అనమాట. తను సేవ్ చేయగలిగే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా సేవ్ చేస్తాడు. అసలు చేయలేను అనే భయం ఉంటే మాత్రం ముందు తన సేఫ్టీ తను చూసుకుని పారిపోతాడు. అది వాళ్ళ మదర్ని అలానే వదిలేశాడు. ఇక్కడ సరబీ అయినా సరే టాకా సేవ్ చేయలేడు, కానీ ముఫాసా మాత్రం అలా కాదనమాట. తను త్యాగం చేసినా సరే సేవ్ చేయడానికి ముందుకు వెళ్తాడు. ఇక్కడ వీళ్ళు వెళ్లే దారి గుర్తుల్ని చెరిపేసి చాలా తెలివిగా ఒక ప్లాన్ ప్రకారం అయితే మాత్రం ఈ మంచుకొండ ద్వారా అయితే మాత్రం ముఫాసా వీళ్ళని తీసుకువెళ్ళడానికి చూసిన సరబీ బాగా మెచ్చుకుంటుంది. అలానే సరబీకి ముఫాసానే సేవ్ చేసిన విషయం తెలుసుకుంటుంది. రైట్ గా ముఫాసా మీద ఫీలింగ్స్ అయితే సరబీకి మొదటి నుండి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తన తెలివిలో గానీ ధైర్యంలో గానీ చాలా విషయాల్లోని ముఫాసా మీద కాస్త ఇంప్రెషన్ మొదలవుతుంది. అండ్ తనని సేవ్ చేసింది తనే అనే విషయం తెలిసినా టాకా గురించి అబద్ధం చెప్పినందుకు ఆ ఇంప్రెషన్ కూడా ముఫాసా మీద ఉండడంతో సరబీ అయితే అలా క్లోజ్ అవడంతో ముఫాసా కొంతవరకు ప్రయత్నిస్తాడు. కానీ తర్వాత తను కూడా సరబీతో కలిసి క్లోజ్ అవ్వడం, ప్రేమలో పడ్డాన్ని చూసిన టాకా అయితే మాత్రం విపరీతంగా ముఫాసాని అపార్థం చేసుకుంటాడు. నిజానికి టాకాకి ముఫాసా అంత ధైర్యం లేనప్పటికీ తను రాజ కుటుంబానికి చెందినవాడు, తనైతేనే బెటర్, నాకన్నా బెటర్, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఎన్నో విషయాలు ఇక్కడ ముఫాసా చెప్పడానికి కూడా చూసిన టాకా అయినా కూడా విపరీతంగా అపార్థం చేసుకుని ముఫాసా మీద ద్వేషం పెంచుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యన బ్రదర్హుడ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. టాకా లేకపోతే ఖచ్చితంగా ముఫాసా చనిపోయి ఉండేవాడేమో ఈ స్టోరీలో. అండ్ ఓల్డ్ స్టోరీస్ లో అయితే మాత్రం వీళ్ళిద్దరూ సొంత బ్రదర్స్ అనమాట, అడాప్టెడ్ కూడా కాదు. ఫాదర్ ని ఇంప్రెస్ చేసి థ్రోన్ వైపు వెళ్ళడానికి టాకా చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ఫాదర్ అయితే మాత్రం ముఫాసా ధైర్య సాహసాలని తన మంచితనాన్ని ఎక్కువగా మెచ్చుకుంటారు తప్పించి టాకాకి ఇవ్వాల్సిన క్రెడిట్స్ కూడా ఇవ్వకపోవడంతో టాకాకి సింహాసనం దక్కలేదనే ద్వేషం అనేది మొదలవుతుంది. తనంటే కనీసం ఇంట్రెస్ట్ లేని ఒక అమ్మాయి గురించి ముఫాసా మీద విపరీతమైన హేట్ ని పెంచుకున్న టాకా అయితే మాత్రం ఆ వైట్ లైన్స్ దగ్గరికి తనే స్వయంగా వెళ్ళి మీకు ఒక సేవకుల్లా ఉంటాను, ఆ ముఫాసా బతకడానికి వీల్లేదు, వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో నాకు తెలిసిన రహస్యాన్ని అయితే మాత్రం వాళ్ళకి లీక్ చేస్తాడు. అయితే మొత్తానికి మెలేలికి సేఫ్ గా చేరుకున్న వీళ్ళందరినీ కూడా అక్కడున్న యానిమల్స్ అయితే మాత్రం మీ వల్ల వైట్ లైన్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, మేము చాలా పీస్ఫుల్ గా ఇక్కడ బతుకుతున్నాం, కాబట్టి మీ వల్ల ఇక్కడ పెద్ద యుద్ధం జరిగి మా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇక్కడ ముఫాసాని అందరూ కూడా ఎగ్నెస్ట్ గా మాట్లాడతారు. మేము వచ్చిన విషయం ఎవరికి కూడా తెలియకుండా రహస్యంగా తెలివిగా వచ్చామని చెప్తున్న టైంలోనే వైట్ లైన్స్ అక్కడికి వస్తాయి అనమాట. వైట్ లైన్స్ అక్కడున్న యానిమల్స్ కి ఎలాంటి హాని కూడా చేయం, మేము వచ్చింది ముఫాసా గురించి మాత్రమే అని చెప్తారనమాట. అయితే ముఫాసా అంటాడు ఇక్కడున్న యానిమల్స్ కి వీళ్ళు ఇప్పుడు ఏం చేయకపోవచ్చు, నన్ను చంపేయచ్చు, కానీ తర్వాత వీళ్ళకి దొరికిందల్లా తినేయడంతో మీ భవిష్యత్తు అంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆల్రెడీ అక్కడున్న కొన్ని లైన్స్ కూడా వైట్ లైన్స్ వల్ల చాలా మందిని కోల్పోయిన వాళ్ళే, కాబట్టి మనందరం కూడా ఇక్కడ కలిసి వీళ్ళని ఓడిస్తేనే ఈ మెలేడీ హ్యాపీగా ఉంటుంది, లేదంటే వీళ్ళు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరిని కూడా తినేసే అంత క్రూరంగా ఉంటారని చెప్పి ముఫాసా ప్రతి ఒక్కరు హెల్ప్ అడుగుతూ ఇక్కడ కేరోస్ అయితే మాత్రం తలపడడానికి ప్రయత్నిస్తాడు.
కేరోస్ చాలా బలవంతుడు కాబట్టి ముఫాసా ఒక్కడే కేరోస్ని ఎదుర్కోవడం అసాధ్యం అనమాట. కాబట్టి క్లైమాక్స్లో ముఫాసా అంత ఈజీగా కేరోస్ తోటి ఫైట్ చేయలేకపోతాడు. దాంతోపాటు తన బ్రదర్ అయితే మాత్రం ఇలా మోసం చేశాడనే షాక్లో కూడా ఉంటాడనమాట. అయితే మొత్తానికి కేరోస్ ఆల్మోస్ట్ ముఫాసాని చంపేద్దుడు ఆ వాటర్లోని. కానీ ఎప్పుడైతే మళ్ళీ టాకా కేరోస్ని అయితే మాత్రం చంపకని చెప్పి తిరిగి పోరాడతాడు, తనలో ఉన్న కొద్దిగా పాజిటివ్నెస్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ముఫాసాని చంపేద్దామని ప్లాన్ వేసిన టాకా అయితే మాత్రం తనలో ఉన్న కొంత సాఫ్ట్నెస్ అండ్ ప్రేమ కూడా తిరిగి వచ్చి అయితే మాత్రం సేవ్ చేయడానికి వెళ్తాడు. ఆ విధంగా తన ఫేస్ మీద స్కార్ అయితే క్రియేట్ అవుతుంది. సేమ్ చిన్నప్పుడు సేవ్ చేసినట్టే టాకా ముఫాసాని ఇక్కడ కూడా సేవ్ చేస్తాడు. కాకపోతే ఎప్పుడైతే మోసం చేయడానికి ఆల్మోస్ట్ ముఫాసా తన వల్ల చనిపోయేవాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టాకా వల్ల ఎంతో అన్యాయం జరిగేది కాబట్టి ఇంత మోసం చేసిన వాడిని అయితే మాత్రం మనలో ఉంచకూడదు, వెలివేసేయాలి లేకపోతే చంపేయాలి అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. నిజానికి నేను మీకు రాజును కాదు, మీరు నా బానిసలు కాదు, కాకపోతే నేనున్నంత వరకు నా బ్రదర్ టాకాని మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, మనతో పాటే కలిసి పెరుగుతాడని చెప్పి ఒక రిక్వెస్ట్ లాని చెప్తాడు ముఫాసా. అలానే వాళ్ళ మదర్ అఫియాని కూడా ఇదే ప్లేస్లో మీట్ అవుతాడు. చిన్నప్పటి నుండి ఈ స్టోరీస్ చెప్తున్న వాళ్ళ మదర్ అయితే మాత్రం ఇక్కడికి రాగలిగింది, కానీ ఆ వరదల్లోని వాళ్ళ ఫాదర్ రాలేకపోయాడు. ఆ వరదల్లోనే వాళ్ళ మదర్ని సేవ్ చేసిన వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్తుంది. అలానే ముఫాసా బ్లడ్లోని ఎలాంటి రాజ కుటుంబాలకి కనెక్షన్ ఉండదన్నమాట. కాకపోతే తన బిహేవియర్లో కానీ ధైర్యంలో కానీ చేసే ప్రతి పనిలో కూడా ఒక రాజుకు ఉండాల్సిన ప్రతి లక్షణం కూడా ఉంటుందన్నమాట. అండ్ తనైతే మాత్రం ఇక్కడ మీ అందరినీ కూడా స్లేవ్స్లో చూడట్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజే. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా రైట్స్ అయితే మాత్రం ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రమాదం కానీ ఆపద కూడా రాకుండా మీకు ఒక రక్షకుడిలా నేను ఉంటుందన్నట్టయితే మాత్రం ప్రైడ్ ల్యాండ్ని రూల్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ టాకా చేసిన మోసం వల్ల ముఫాసా మనసు తీవ్రంగా విరిగిపోతుందన్నమాట. నేను మళ్ళీ టాకా అని పిలవడానికి కూడా నాకు నోరు రావట్లేదు, మనసు రావట్లేదు అంటాడు. కాబట్టి ఇక మీద నన్ను టాకా అని పిలకు, ఈ సంఘటన నన్ను ఎప్పుడూ గుర్తొచ్చేలాగా, నాకు ఈ సంఘటన వల్ల స్కార్ క్రియేట్ అయింది కాబట్టి ఇక మీద నుండి నన్ను స్కార్ అని చెప్పి తన పేరుని మార్చుకుంటాడు. ప్రెజెంట్ ఆన్లైన్లో చాలా మంది టాకా మంచివాడు, టాకా హీరో, టాకా ఎలాంటి తప్పు చేయలేదు, ముఫాసా అనే విలన్ అన్నట్టు ఆన్లైన్లో చాలా మంది చెప్తున్నారు. నిజానికి టాకా మంచివాడే, విలన్ అయితే మాత్రం పక్కగా కాదు. కానీ తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ తనని స్కార్గా మార్చే. టాకా మంచివాడే కానీ స్కార్ ఖచ్చితంగా చెడ్డవాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే క్యారెక్టర్ క్వాలిటీస్ బట్టి ఒకవేళ ముఫాసా ప్లేస్లో టాకా ప్లేస్లో ముఫాసా ఉంటే, ఒకవేళ ముఫాసాకి సేమ్ సంఘటన జరిగినా సరే ముఫాసా టాకాని చంపేద్దామన్నంత ద్వేషాన్ని అయితే మాత్రం పెంచుకోడనమాట. అక్కడ వీళ్ళిద్దరికి ఉన్న తేడా. ఎన్నో స్టోరీస్ తీసుకుంటే ఇలాంటి అసూయ కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ ఇలాంటి క్వాలిటీసే మనిషిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మొత్తం గ్రే షేడ్స్ని బయటికి తెచ్చి ఒక విలన్గా మారుస్తాయి అనమాట. అప్పటిదాకా మనిషి చేసిన మంచి పనులు కూడా ఉంటాయి, కానీ ఈ క్వాలిటీస్ ఎంత మంచి పనులు చేసినా ఖచ్చితంగా బ్యాడ్గానే మారుస్తాయి. కానీ ప్రెజెంట్ కలియుగంలోని చాలా మంది పాపులేషన్కి ఎంతో బ్యాడ్ క్వాలిటీస్, చాలా తప్పులు చేస్తుంటారు కాబట్టి ఇది పెద్ద తప్ప, ఇది చాలా చిన్న తప్పే అనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి రావణ్ణి ఇష్టపడడం కానీ, కర్ణుడు అర్జునుడి కన్నా కృష్ణుడి కన్నా గొప్పవాడు అన్నట్టు ఆన్లైన్లో చాలా మంది మాట్లాడతారు. మంచిగా మానవత్వంతో మంచి క్వాలిటీస్ ఉన్నంత వరకు మనిషే. కాకపోతే ఎప్పుడైతే బ్యాడ్ క్వాలిటీస్ ఒక తప్పు వల్ల క్రియేట్ అవుతాయో అది కంప్లీట్గా క్యారెక్టర్ని మార్చేస్తాయి. కాబట్టి టాకా స్కార్గా ఎప్పుడైతే మారుతాడో అలా ఫ్యూచర్లో అయితే మాత్రం ఆ సెల్ఫిష్నెస్ కానీ, ఈర్ష్య కానీ విపరీతంగా అలా పెరుగుతూ వచ్చి ముఫాసాని నిజంగానే చంపేస్తాడు. ప్రైడ్ ల్యాండ్లోని ముఫాసాని చంపేసిన తర్వాత టాకా రూలింగ్లో అయితే మాత్రం ఒక్క యానిమల్ కూడా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నదే లేదు. ఎందుకంటే టాకా అంత క్రూరంగా మారిపోయిన తర్వాత మొత్తం ప్రైడ్ ల్యాండ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అండ్ తనతో బలవంతంగా ఉండకపోతే సర్వేకి ఫుడ్ కూడా పెట్టనివ్వకుండా టార్చర్ పెడతాడు. అలాంటి వాడు హీరో ఎలా అవుతాడో నాకు అర్థం కావట్లేదు. జాలి, దయ, మానవత్వం ఇలాంటి వదిలేయండి, తను ఒక రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ రాజనీతి గురించి కనీసం కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తాడు. ముఫాసాలో కూడా టాకా లాంటి క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఆ పని చేసినందుకు టాకాని చంపేయడమో వెలివేయడమో చేస్తాడు. కానీ ముఫాసా అలా చేయడు. ఒకవేళ ముఫాసాని వీళ్ళు అడాప్ట్ చేసుకోకపోయినా వైట్ లైన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సోమరిపోతు వాళ్ళ ఫాదర్ని అండ్ అక్కడ అటాక్ చేసిన వాళ్ళ మదర్ని కూడా వదిలేసి టాకా పారిపోయేవాడు తప్పించి అక్కడ ఓడబోకింది ఏమి లేదు. నిజంగా టాకానే ముఫాసాని సేవ్ చేశాడు, కానీ సేవ్ చేయకపోతే టాకా కూడా ఖచ్చితంగా ఆ వైట్ లైన్స్ చేతిలోనే చచ్చిపోయేవాడు. దాంతోపాటు ప్రైడ్ ల్యాండ్స్ కానీ మొత్తం ఎవరికి కూడా హ్యాపీగా ఒక్కటి కూడా జరిగేది కాదు, అంతా అనర్థమే. కాబట్టి నా పాయింట్లో టాకా మంచివాడే, కానీ స్కార్ ఎప్పటికీ ఒక విలనే, చెడ్డవాడే. తనలో ఉన్న తన బ్యాడ్ క్వాలిటీస్ ఆ విధంగా మార్చేలాగా చేసే, చివరికి చనిపోయేలాగా చేశాయి. మొత్తానికి స్టోరీ అయిపోయిన తర్వాత సింబా అండ్ నాలా ఇద్దరు కూడా అక్కడికి వస్తారనమాట, తన కొత్త కొడుకుని పట్టుకుని. అక్కడికి వచ్చిన తర్వాత కియారా అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళ తాత గురించి విన్న కథని తన తమ్ముడితో చెప్తానని చెప్పి పట్టుకెళ్తుంది. సో అక్కడితో ఈ సినిమా అయిపోయిందనమాట. యాక్చువల్గా ఓల్డ్ స్టోరీస్ ప్రకారం ఇంకొక సీక్వెల్ని కూడా, అంటే లయన్ కింగ్ 2 సింబా జర్నీని కూడా చూపించవచ్చు. మరి తీస్తారో లేదో తెలియదు. అండ్ రేపు బాక్స్ ఆఫీస్ గురించి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం మన ఛానల్లో. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి డిస్కషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడానికైనా సరే వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.